చూడండి ఫ్రెండ్స్, డిన్నర్ అయిందా? అలాగే వీడియో చూసి హాయిగా నిద్రపోతున్నారు కదా. అలాగే మార్కెట్ ఎటు డైరెక్షన్ తీసుకున్నా అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నా కూడా సో మనం ఎర్న్ చేస్తున్నాము కాబట్టి హాయిగా నిద్రపోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ అంటే కాల్ ఎగరేసుకొని చెప్పాలన్నమాట. బెన్ సర్కిల్లో విజయవాడలో ఏమని, మేము హాయిగా నిద్రపోతాం, స్టాక్ మార్కెట్ ట్రేడర్సు ఇన్వెస్టర్స్ కూడా అని. సో లైవ్లో ఏంటంటే యుఎస్ మార్కెట్లు బూడిదవుతున్నాయి. సో ఆ అప్డేట్ గురించి సో చూద్దాం. అలాగే రిలయన్స్ మోసం చేసింది. సో ఏం మోసం చేసింది ఆ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది కూడా చూసేద్దాం. అలాగే అదాని పోర్టు కూడా ఎరిపెక్కింది. మరి పోర్టు ఎరిపెక్కితే మరి నిఫ్టీ పరిస్థితి ఏంటి? నిఫ్టీని ఆల్రెడీ ఏంటంటే ఈరోజు పతనానికి కారణం అదాని పోర్ట్స్ కూడా ఒకటనేది మీ అందరికీ తెలుసు, రిలయన్స్ కూడా ఒకటని మీ అందరికీ తెలుసు. అలాగే సో ఇంకా బాగా పతనం అయ్యేదే, కానీ ఒక స్టాక్ కాపాడింది. మరి అది కాపాడుతుందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఎల్టీఐ మైంట్రీ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అదేంటో చూద్దాం. సో హుందాయ్, మారుతి, కియా వీటిలో ఏంటంటే న్యూ మోడల్స్ వస్తున్నాయి అన్నమాట. కారు కొనుక్కునే వాళ్ళకి ఆపర్చునిటీ. అలాగే మారుతిని సో హుందాయ్ బాగా దెబ్బతీస్తుంది అనమాట. సో అప్డేట్స్ గురించి చూద్దాం. అలాగే ఏంటంటే కోల్ ఇండియాకి బిహెచ్ఎల్కి సంబంధించిన టైఅప్, సో ఆ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. అలాగే ఈరోజు ఇంట్రాడేలో డీసెంట్ ప్రాఫిట్స్ అనేవి మనం తీసాము. సో అలాగే మరి ఫర్దర్గా రేపు ట్రేడింగ్ ప్లాన్ ఎటువైపు? సో నిఫ్టీ 22,000 బ్రేక్ అవుతుందని మనకు మార్నింగే తెలుసు. అది ఎలాగా? సో మరి బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫర్దర్ టార్గెట్ ఏంటి? రేపు ట్రేడింగ్ లెవెల్స్ ఎట్లా? రేపు జీడిపి నెంబర్స్ రిలీజ్ అవబోతున్నాయి. దాని తర్వాత దాని ముందు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి? సో ఆ విషయాలు చెప్తూ ఈ వీడియోని రక్తి కట్టిద్దామని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నప్పుడు 8:40 అయింది. సో యుఎస్ మార్కెట్లో ఓపెన్ అయ్యాయి. సో యుఎస్ మార్కెట్లో లైవ్ చార్ట్ చూపించే ముందు 2 డేస్గా మనం ఒక లెవెల్ మార్క్ చేసాము. యుఎస్ మార్కెట్లో డౌ జోన్స్లో 38,715, సో 38,323. అది ఏ రౌండ్ నెంబర్ కాదు, రెసిస్టెన్స్ పివోట్ పాయింట్ ఏది కాదు. సో మీకు ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా? ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఈ గ్రీన్ క్యాండిల్కి మధ్య గ్యాప్. సో ఏదో గుడ్ న్యూస్ రావడంతో సో మనకేంటంటే ఆ డే యుఎస్ మార్కెట్లో హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. కానీ ఆ గ్యాప్లో ఏంటంటే హ్యూజ్ బై ఆర్డర్స్ అంతే ఉంటాయి. సో వాటి కోసం ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పి నేను 2 డేస్ నుంచి చెప్పాను. మనం వీకెండ్ వీడియోలో సండేలో కూడా డిస్కస్ చేశాను. సో ఇదే లెవెల్ 38,715కి సో అటువైపు ట్రావెల్ చేస్తారు, అటువైపు బలంగా గుంజుతారు కిందకి అనేది మనం చెప్పాము యుఎస్ మార్కెట్లో చార్టు. మరి అక్కడ గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు, సో అక్కడ ఏం జరుగుతుంది, బాండ్ కానీ ఆ ఎఫ్ఐఐ డేటా కానీ సో బాండ్ ఈల్డ్స్ కానీ క్రూడ్ కానీ ఇంక ఇతరత్ర ఏమీ చూడకుండా చెప్పాము. ఎలాగా అంటే సో నేను ఎప్పుడూ చెప్తాను, సో మీరు భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది అనమాట. సో ఆ విషయం అర్థమవుతుంది కదా. సో కాబట్టి లైవ్లో యుఎస్ మార్కెట్ చార్ట్ ఎంతో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం డౌ జోన్స్ చూడండి అదే కదా నియర్ బై. సో నేను ఇప్పుడు 38,715 మార్క్ చేస్తున్నాను చూడండి. సో అదే ట్రై చేస్తుంది అది. సో యుఎస్ మార్కెట్లో కుప్పగోలుతుంది. సో రాత్రి ఏంటంటే హెడ్డింగ్ పెట్టినప్పుడు యుఎస్ మార్కెట్లు తగలబడుతున్న యుఎస్ మార్కెట్స్ అని పెట్టా కదా. సో డిఫరెంట్గా ఉంటుందని టైటిల్ ఏదో ఒకటి ఆలోచించి పెడుతుంటాను అనమాట. సో లాస్ట్ నేను చదివిన కామెంట్ లాస్ట్ నైట్, నువ్వేమన్నా శ్మశానాల్లో శవాలను తగలబెడతావా ఏంటి, నీకు ఆ అలవాటు ఉందా, ఆ పని చేస్తావా ఏంటని కొట్టారనమాట. ఈ తగలబట్టం ఏంది, బూడిదవ్వటం ఏంది, అది ఇదని. సో ఫన్నీగా ఉంటుంది, కొంచెం ఆడ్గా ఉంటుంది, పీపుల్ యొక్క అటెన్షన్ ఉంటుందని ఎవరైనా యూట్యూబర్ అలా పెడతారనమాట. సరే తగలబడుతుంది అని పెడితే ఏంటంటే బూడిదవుతుందా అని నాకు క్లూ ఇచ్చారనమాట. సరే ఆ కామెంట్ చేసిన పర్సన్ యొక్క ఇన్పుట్ని తీసుకొని సో బూడిదవుతున్న యుఎస్ మార్కెట్ అని పెట్టానమాట. సో మొత్తానికి మనకి టైటిల్ ఇచ్చిన దాతకి సో థ్యాంక్ యూ అని చెప్పి మనం అందరం చెప్పేద్దాం. సో నాకేమీ వ్యక్తిగతంగా ఏం కోపం లేదు, సరదాగా చెప్తున్నాను. చాలా నవ్వుకున్నాను, హ్యాపీగా నిద్రపట్టింది తన వల్ల. ఏముంటుంది చెప్పండి, మనకు కోపం అవసరం అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అలా కామెంట్ చేసేవాళ్ళు అసలు ఆ వీడియోని చూడడానికి కారణం కూడా ఆ టైటిలే, అర్థమవుతుందా? సో అదనమాట. సరే ఇవాళ బూడిదవుతుందని పెట్టా కానీ సో ఇక్కడ పడుతుంది, కానీ ఇంటెన్షన్ అయితే కనుక బూడిద ఇంటెన్షన్ కాదు. అంటే మార్కెట్ని ఏదో కిందకి
పడేయాలనే ఇంటెన్షన్ లేదు, బలవంతంగా కిందకి లాగుతున్నారు. ఎందుకంటే రీట్రేస్మెంట్ కోసం. మనలాగే వాళ్ళకు కూడా జీడిపి నెంబర్స్ కోసం. రేపు మనకు వస్తాయి, వాళ్ళకి మేబీ డే ఆఫ్టర్ టుమారో వస్తాయి అనుకుంటా. వాళ్ళకు కూడా జీడిపి నెంబర్స్ వస్తాయి, Q3 సంబంధించిన జీడిపి నెంబర్స్. దాని తర్వాత Q4 ప్రొజెక్షన్ బట్టి ఫర్దర్గా ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు, అది సహజం. కాబట్టి ఆ ఈవెంట్ రాకముందు ఇలా జరుగుతుంది కదా, అదనమాట. కాబట్టి దాంట్లో థింగ్స్ న్యూట్రల్ టు పాజిటివ్ ఉంటే చాలు, మళ్ళీ ఏంటంటే రివర్స్కి దౌడు తీసే అవకాశాలు ఉంటాయి. కానీ అవి చార్ట్లో కన్ఫర్మేషన్ చేసుకునే వెళ్ళాలి, అంతే కదా. ఉట్టి మాటల్లో కట్టి పెట్టబోయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ రన్నింగ్లో చూడటం అనేది, రన్నింగ్లో ఆడటం, రన్నింగ్లో ప్లే చేయటం, రన్నింగ్లో ట్రేడ్ చేయడం అనేది కళ, అదనమాట కళ. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ అయితే కిందకి బలవంతంగా గుంజుతున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే మార్కెట్ని కుప్పకూల్చే ఉద్దేశం అయితే కాదు, అది రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్. అలాగే జీడిపి నెంబర్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే ఇక్కడ గ్యాప్లో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆర్డర్స్ కోసం వాళ్ళే వస్తున్నారు. కాబట్టి బూడిద లేదు, ఏం లేదనమాట. సో యుఎస్ మార్కెట్లో కాకపోతే రెడ్లో ఉంది. సో ఈ పర్సంటేజ్ చూడండి, అది పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మీరు వీడియో చూసేటప్పుడు ఇది తగ్గచ్చు, ఇది గ్రీన్లోకి వెళ్ళొచ్చు, ఇంకా రెడ్లోకి వెళ్ళొచ్చు. సో అది మనకి మ్యాటర్ కాదు, మన చార్ట్ ఏంటి అనేది మనకి మ్యాటరు. సో మన నిఫ్టీ చార్ట్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి అనేది చూపిస్తా పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఫర్దర్గా వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అనమాట. మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. అట్లాగే ఏంటంటే సో అడ్వాన్స్గా మనం పోర్ట్ఫోలియోని కూడా ప్రొటెక్ట్ చేసుకోమని మీకు చెప్పాము ఆల్రెడీ. సో అంటే పోర్ట్ఫోలియో అమ్ముకు తప్పమని కాదు, అంటే అమ్మేయమని కాదనమాట. ఏంటి, ఎవరికైనా అవసరం ఉంటే కనుక మీరు ఎమర్జెన్సీ మనీ ఏదైనా పెట్టుకుంటే బుక్ చేసుకోవాలంటే అనే గైడెన్స్ అనేది మనం ఇస్తూనే ఉన్నాం. లాస్ట్ వీక్ అంతా కూడా నేను చెప్తూనే ఉన్నాను. సో అది మీకు అవసరం అయితే, జనరల్గా ఏంటంటే నిఫ్టీ పడిపోయింది కదా అని చెప్పి, మిడ్ క్యాప్ పడిపోయింది, స్మాల్ క్యాప్ పడిపోయింది కదా అని చెప్పేసి పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్తే వెళ్ళుండొచ్చు. మీరు కొంటమే హైయర్ లెవెల్లో కొనుంటారు. సో మా అలా వెళ్ళలేదు, నాది గ్రీన్లో ఉంది. ఒక్కొక్కసారి మీరు డీమ్యాట్ గ్రూప్ మెంబర్ అయితే సో మీ పోర్ట్ఫోలియోస్ ఎంత గ్రీన్లో ఉన్నాయో కామెంట్ చేయండి. మీ డీమ్యాట్ గ్రూప్ మెంబర్ అవ్వకపోయినా పర్లా, మన ఛానల్ స్ట్రిక్ట్ సబ్స్క్రైబర్ అయ్యి ఆ వ్యూస్ ఫాలో అవుతా మన ఇన్వెస్ట్మెంట్ తాలూకా పోర్ట్ఫోలియో ఎంత గ్రీన్లో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ చూస్తారనమాట, వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది. సో ఎవరైనా మంచిగా ఎవరిదైనా 40% అబవ్ ఉన్నవాళ్ళు మీకు ఇండివిజువల్గా స్టాక్ ఎంతెంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అర్థమవుతుంది. అలాగే ఏంటంటే మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు డీమ్యాట్ గ్రూప్లో, అది కూడా ఏంటంటే అక్కడ మెన్షన్ చేయండి అనమాట. కొత్త సబ్స్క్రైబర్స్కి ఒక అవగాహన, ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. సో అంతేగాని నిఫ్టీ పడిపోయింది కదా అని చెప్పి ఎప్పుడూ అమ్మేయద్దు అనమాట. నిఫ్టీ పడిపోతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. స్టాక్ని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇండివిజువల్గా చూస్తాం. కాకపోతే నిఫ్టీ బాగా పడిపోయినప్పుడు ఏంటంటే మంచి కంపెనీలు తక్కువగా దొరుకుతాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం అంతే. అంతేగాని నిఫ్టీకి స్టాక్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధం లేదు. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ బిజినెస్ని చూసి పెడతాం. అట్లాగే ఏంటంటే వాల్యుయేషన్ అండర్ వాల్యుయేషన్స్లో దొరికినప్పుడు పెడతాం. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టాక్ ఇండివిజువల్గా టెంపరీ ఇష్యూతో మంచిగా లక్రేటివ్గా స్టాక్ దొరుకుతుంది, అది రికవర్ అయ్యి భవిష్యత్తులో 5 to 10 years మనకి మంచి సంపాదన తెచ్చి పెడుతుంది, మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది అని అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. మరి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని అంటే వాటికి పారామీటర్స్ ఉంటాయి. వాడి యొక్క కంపెనీస్ యొక్క బిజినెస్ రెవెన్యూ చూస్తాం. బిజినెస్ రెవెన్యూస్ అది కూడా ఏంటంటే ఇయర్లీ రెవెన్యూస్ చూస్తాం. సింగిల్ క్వార్టర్ కాదు, ప్రైస్ యాక్షన్ అసలే కాదు. ఇన్వెస్ట్మెంట్ తరీకా, ఇన్వెస్ట్మెంట్ పెట్టే పద్ధతి, అలాగే విత్డ్రా చేసే పద్ధతి చాలా మందికి తెలియదు. సో 10 పడిపోయింది, 5% పడిపోయింది, 10% పడిపోయింది, 30% పడిపోయింది పోర్ట్ఫోలియో. ఏమో చెప్పండి, పోర్ట్ఫోలియోలో పడితే 50% పోర్ట్ఫోలియో పడిద్ది. సో మీ క్వాంటిటీ 100 షేర్స్ ఉంటే రిలయన్స్ 100 ఉంటుంది, దాన్ని ఎవడూ మార్చలేడు. మ్యూచువల్ ఫండ్లో యూనిట్ వాల్యూ తగ్గుతుందేమో కానీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమీ మారవన్నమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రష్యన్లు వస్తూ ఉంటాయి, గాలివాన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, టెంపరీ వస్తూ ఉంటాయి, వార్ కైండ్ ఆఫ్ న్యూస్లు వస్తూ ఉంటాయి, టెంపరీగా స్టాక్స్ ఎర్నింగ్స్ కూడా పడిపోయే ఇళ్ళు ఉంటాయి. ఇవన్నిటిని తట్టుకొని స్టాక్ మార్కెట్ ఏంటంటే నిలబడుతుంది. మనది ఎమర్జింగ్ మార్కెట్, అవన్నీ వస్తాయి. అలాంటివి జరుగుతాయి, సిద్ధపడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా. లేకపోతే ప్రతి అప్డేట్కి మీరు సోషల్ మీడియా చూసి భయపడతారు. 2 రోజులు పడితే రష్యన్ అంటారు, అర్థమవుతుందా? సో కాబట్టి ఎప్పుడూ భయపడద్దు అనమాట. తమ్మునేది అలా పెట్టేది కూడా నేను ఏంటంటే భయపడే వాళ్ళు మన వీడియో చూస్తారు, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ఉద్దేశం అని మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా. సో న్యూ కమర్స్కి జాగ్రత్త అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలాసార్లు చెప్పాను, అర్థమవుతుందా? సో న్యూ కమర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 10:57కే నేను మెసేజ్ పెట్టాను, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ టు డౌన్ అని, అర్థమవుతుందా? సో 10:59కి 22,075 దగ్గర మనం సెల్ కాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి టార్గెట్గా 21,894 ఇచ్చాను.
22,075 మీద ఉంది కదా. రిటైల్ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే 22,000 అనేది రౌండ్ నెంబర్ కాబట్టి అది కట్ అవునంత వరకు అది సపోర్టు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కానీ 21,894 అంటే సో 22,000 కట్ అవడమే కాదు, 22,900 కూడా కింద బిలో మాట్లాడాను నేను. అర్థమవుతుందా? సో అంత లా వ్యూ మీ ఎక్కడ చూడండి. మార్నింగ్ 10:57కి ఎవరు 22,000 బ్రేక్ అవుతుందని ఎవరు అనరు. సో 22,000 బ్రేక్ అయినాక మీరు టీవీ ఛానల్ చూస్తే కనుక నిఫ్టీ బ్రేక్ 22,000, సో సెన్సెక్స్ కొలాప్స్ అయింది, కుప్పకూలింది, ఇట్లాంటి చూస్తూ ఉంటారు మీరు టీవీలో. మీరు మార్నింగ్ కూడా చూసే ఉంటారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడు షార్ట్ కొట్టుతారు చాలామంది 22,000 దాటి చాలా దిగిన తర్వాత. ఎందుకంటే రిటైల్ పీపుల్ యొక్క లాజిక్స్ ఎలా ఉంటాయనంటే, ఎందుకంటే నేను కూడా అటు నుంచి వచ్చిన ఉన్నాయి కదా. ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే 22,000 దిగాలి, ఒక 10 నిమిషాలు ట్రేడ్ అవ్వాలి, ఇంట్రాడేలో అయితే ఒక గంట ట్రేడ్ అవ్వాలని కొంతమంది చెబుతారు. 22,000 స్ట్రాంగ్ సపోర్ట్ అని చెబుతారు. అక్కడ ఏమన్నా మన తాతలు ఏమన్నా సరిహద్దులు ఆయన బాచారా? అక్కడ గట్టిగా పిల్లర్ ఏమన్నా 4 అంగుళాలు తవ్వి, అదే 4 అడుగులు తవ్వి ఏమన్నా పిల్లర్ ఏమన్నా పోసారా అక్కడ? లేదు, అట్లా అలాంటి ఏముండవు స్టాక్ మార్కెట్లో. కాకపోతే 22,000 దగ్గర ఆగుతుంది. సో కాసేపు అక్కడ ఏంటంటే మీకు బౌన్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి కారణాలు ఏంటో చార్ట్లో చెప్తాను. ఓవరాల్గా అయితే కనుక మనం నిన్న ఇవాళ చేసిన 4 ట్రేడ్లో ఒక్క ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో అలాగే ఏంటంటే అది స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనం ఓవరాల్గా 3 ట్రేడ్స్లో మంచి ప్రాఫిట్నే గెయిన్ అనేది మనం చూసామన్నమాట. ఓవరాల్గా లాస్ట్ మన ట్రేడ్ ఏదైతే ఉందో అది మనం బుక్ చేసిన ఏరియా ఏంటిది 21,912 ఇచ్చాను. అక్కడ దాకా వెళ్ళేటట్లేదని చెప్పి 21,926 ఇచ్చాను. డే లో అనేది 21,925, సారీ 21,915, 915 అనేది డే లో అనమాట అది. సో అదనమాట కదా. ఒకసారి చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి సార్, మన టెలిగ్రాము ఫ్రీ, దానికి ఏమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు 1.5 మంత్ అబ్జర్వ్ చేయకుండా ఆ ట్రేడ్ వ్యూస్ జోలికి వెళ్ళొద్దు. బిగినర్స్ కానీ నిఫ్టీ స్పాట్ ఫ్యూచర్ అట్లాంటి వాటి గురించి తెలియని వాళ్ళు కానీ వాటిని పట్టుకుంటే మస్ అయిపోతారు. సో కాబట్టి వెయిట్ చేయండి. స్టాక్ మార్కెట్ ఎక్కడికి పోదు, అర్థమవుతుందా? అది ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో 21,895 ఎందుకని అక్కడ మాట్లాడాను అని అంటే, చూడండి మీరు రేపైనా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందా? సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క టేల్ కింద ఉంటాయి ఆర్డర్స్, బై ఆర్డర్స్. ఆ టేల్ సపోర్ట్ అని అంటలేదు నేను, ఆ టేల్ కింద ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అని అంటే 21,790 దగ్గర ఉన్నాయి. సో 21,790 దగ్గర ఉన్నాయి అనమాట బై ఆర్డర్స్. 21,009 ఇంకా కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పాలి అంటే 21,750, 746 దగ్గర బై ఆర్డర్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సో మనం సెల్ వైపు అక్కడ డిప్ అవుతుంటేనే మనం అటు వైపు సెల్ చేసి టార్గెట్గా 21,746ని ఎయిమ్ చేయాలా, లేకపోతే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను చూడండి, లేకపోతే కనుక 21,873ని ఎయిమ్ చేయాలనేది నేను రేపు చెప్తాను రన్నింగ్లో. అవకాశాన్ని బట్టి 873నా లేకపోతే 21,746నా అసలు స్టార్ట్ చేయాలా వద్దా అనేది ఇనీషియల్ మూమెంట్స్ నేను చూసి చెప్తానమాట. సో కాబట్టి సో జాగ్రత్త అని చెప్పి చెప్తాను. ఈ 21,746, 21,540 ఈ ఏరియాలో మాత్రం సెల్ చేయొద్దు, అర్థమవుతుందా? చాలామంది ఏంటంటే 21,000 సో ఇప్పుడు ఈ సపోర్ట్ లైన్స్ అనుకొని ఇవి బ్రేక్ అవ్వగానే 21,800 దాటి క్లోజ్ అవ్వగానే ఏం చేస్తారంటే షార్ట్ సెల్ కొడతారు. కానీ ఇక్కడ టర్నింగ్ మీకు చాలాసార్లు చూపించాను. స్ట్రాంగ్ డ్రాప్ తర్వాత సో ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడి ఇలా మార్కెట్ని టర్న్ చేసింది అని అంటే ఎక్కువగా బలంగా ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసి మార్కెట్ని టర్న్ చేశారు. అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బై ఆర్డర్ ఇది. కాబట్టి పైనుంచి సెల్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆగే అవకాశాలు ఉంటాయి. సో రేపు మనకి ఈ జోన్లోకి వస్తే కనుక జీడిపి నెంబర్స్ ఆ అప్డేట్ రాకముందు ఈ జోన్లో పెడతారని నేను అనుకుంటున్నాను. సో ఈ జోన్లో పెడితే కనుక నేను కళ్ళు మూసుకొని జీడిపి నెంబర్ ఎలా వచ్చినా కూడా కళ్ళు మూసుకొని ఈ జోన్లో నేను బై చేస్తాను, దాంతో సంబంధం లేదు. మీరు చూస్తారు ఈ జోన్ నుంచి ఖచ్చితంగా టెంపరీ బౌన్స్ కానీ లేదా గట్టి బౌన్స్ కానీ ఖచ్చితంగా వచ్చి తీరిద్దంతే, అదనమాట సో అనాలిసిస్ అంటే. సో కాబట్టి డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి గ్యాప్ డౌన్ అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ గ్యాప్ అప్ అయ్యి స్లైట్గా లేదా గ్లోబల్ క్యూస్ న్యూట్రల్ టు నెగిటివ్ ఉన్న హైయర్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత అట్లాంటప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ సెల్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇస్తాను. రన్నింగ్ అనేదే పనికొస్తుంది మీకు. ఎందుకంటే మనం సాయంత్రం ఇట్లా మాట్లాడుకునే ఈ కాలక్షేపం బటాని మార్కెట్ రన్నింగ్లో ఇవన్నీ ఏం కాదు, ఈడ్చుకుపోద్ది అనమాట. కాబట్టి అందుకనే నేను మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు రన్నింగ్ అప్డేట్స్ ఇస్తాను, అవి పనికొస్తాయి అనమాట, అంతే కదా. సో నిన్న నైట్ వీడియో చేసుకున్నప్పుడు మార్కెట్ కుప్పకూలిపోయి 21,915కి వెళ్ళిందని చెప్పగలమా?
చెప్పలేం. కొన్నిసార్లు కుదురుతుంది, డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ తిరిగినప్పుడు కుదురుతుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడే డౌట్ వచ్చింది, కానీ నిన్న షార్ట్ సేల్ తీసుకోలేదు, నిన్న బై తీసుకున్నాము. ఎందుకని క్యాండిల్ రియాక్షన్ అట్లా ఉంది అదనమాట. సో ఓవరాల్గా అదాని పోర్ట్స్ కూడా ఏంటంటే ఎరిపెక్కింది. సో రిలయన్స్ గురించి మాట్లాడతాను, ఇంకా పడేదే మన టార్గెట్కి వచ్చేదే. కాకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఏమో బై చేస్తున్నాడు, ఇంకో ఇన్వెస్టర్ ఏమో సెల్ చేస్తున్నాడు. సో అందుకే డోజీ పడుతుంది అక్కడ, అది ఆపింది. లేకపోతే ఏంటంటే ఇక బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్న టార్గెట్కి వచ్చేది. ఇది 21,873 టచ్ అయ్యి తీరేదే అనమాట. సో హోప్ఫుల్లీ అనమాట రేపు హెచ్డిఎఫ్సిని చూసుకుంటా, మార్కెట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటా మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలా వద్దా అనేది నేను రేపు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అందాక మీరు నిద్రపోండి హాయిగా. సో యూఎస్ మార్కెట్లు చూస్తా మీరేం నిద్ర చెడగొట్టుకోవద్దు. అది ఎక్కడ క్లోజ్ అయినా మనం రేపు పొద్దున మనం మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ వైపు ఆలోచిస్తాం. అర్థమవుతుందా? ఖచ్చితంగా ప్రాఫిట్ తీస్తామని నేను చెప్పను, అలా చెప్పలేం. కొన్నిసార్లు డెంట్లు పడతాయి, అర్థమవుతుందా? కానీ మ్యాక్స్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ల డబ్బులు పోగొట్టే ఉద్దేశంతో అయితే కనుక నేను ఉన్నాను కదా, మీకు తెలుసు కదా. నేను డిస్క్లైమర్ పెట్టి వ్యూ ఇచ్చినా కూడా సో నేను ఎప్పుడు కూడా ఏంటంటే మన పేమెంట్ ది పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించను. టిప్స్ కోసం నేను పేమెంట్స్ అట్లా నాకు ఇష్టం ఉండదు. మనం అవైలబిలిటీ ఉన్నాం, మన సబ్స్క్రైబర్స్ మనం నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చేతనైతే హెల్ప్ చేద్దాం. లేకపోతే అలా వెళ్ళి కూరగాయలు తిరిగటం, అలా ట్రెక్కింగ్కి వెళ్ళి వస్తాం, అదే మన పని అంతే. చూడండి ఫ్రెండ్స్, కోల్ ఇండియా ఏంటంటే జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ విత్ BHEL అనమాట. సో దేనికంటే అమోనియం నైట్రేట్ ప్లాంట్ దానికోసం అనమాట. కోల్ టు అమోనియం నైట్రేట్ ప్లాంట్ దానికోసం. కోల్ ఇండియా ఏమో 51% స్టేక్ని కలిగి ఉంటారు ఆ జాయింట్ వెంచర్లో. BHEL ఏమో 49% స్టేక్ అనమాట. అదే చూడండి సార్, అలా రిలయన్స్ ఇండస్ట్రీస్ మోసం చేసింది. మోసం అంటే ఏం లేదు. సో యాక్చువల్గా 3 days బ్యాక్ న్యూసే కదా ఇది. రిలయన్స్ డిస్నీ కలుస్తుందని మనం డిస్కస్ చేసాము, సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. కానీ రిలయన్స్ వాళ్ళు ఏం చెప్పారు, మేము NICకి అదే ఎక్స్చేంజ్కి ఏమీ మేము ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. సో కాబట్టి మీడియాలో వచ్చే స్పెక్యులేషన్స్ గురించి మేము మాట్లాడము అని చెప్పారనమాట. అయితే డీల్ అవ్వట్లేదేమో అని అనుకున్నారు పీపుల్. సో నేను చెప్పా కదా, కొన్నిసార్లు అలాంటి సోర్సెస్ నుంచి వచ్చే నిజం ఉంటాయి, కొన్నిసార్లు ఫాల్స్ ఉంటాయి, మనం చెప్పలేమని. సో ఇప్పుడు ఏంటంటే సో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారనమాట. ఇది ఫైలింగ్ వచ్చేసింది ఏంటంటే అఫీషియల్గా. సో అదనమాట, మోసం అంటే మోసమేం కాదు. మరి ఎందుకు అలా చెప్పారు వాళ్ళు అంటే, సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లా చెక్కలు కొట్టేసినాయి అనుకోండి, మీరు మీడియాకి ఎందుకు లీక్ ఇచ్చేసారని ఎక్స్చేంజ్కి ఇవ్వకుండా అనే ఇన్ఫర్మేషన్తో ఏంటంటే ఫైన్లు పడతాయి. అట్లాంటి రిలయన్స్ చాలాసార్లు ఫేస్ చేసింది, చాలా కంపెనీలు ఫేస్ చేసినాయి అనమాట. కాబట్టి కొన్ని ఏంటంటే ప్రెస్ నోట్లు ముందు రాకూడదు, ఎక్స్చేంజ్కి అయిన తర్వాత అప్పుడు మనకి మీడియాలో రావాలన్నమాట. సో కానీ కొన్నిసార్లు వస్తుంటాయి. సరే ఏ సోర్సెస్ నుంచి వచ్చిందో కానీ మంచి ఇన్ఫర్మేషనే ముందే పసిగట్టిన ఏం ఉపయోగం. రిలయన్స్ అయితే కనుక డిప్ కొట్టింది. సో ఇక్కడ రిలయన్స్ యొక్క థింగ్ ఏంటంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ వియాకామ్ 18 అలాగే డిస్నీ జాయింట్ వెంచర్, దీంట్లో రిలయన్స్ 16.34% స్టేక్ ఆక్యుపై చేస్తుంది. ఈ వియాకామ్ 18 అనేది 46.82%, డిస్నీ వాళ్ళు 36.84%. కాకపోతే తక్కువ ఓన్ చేస్తున్నా కూడా సో రిలయన్సే ఈ జాయింట్ వెంచర్కి ఆ కంట్రోల్ అనేది రిలయన్స్లో తీసుకుంటుందన్నమాట. కాబట్టి ఇది శుభసూచకం అని చెప్పొచ్చు అనమాట. అలాగే నీతా అంబానీ గారు ఏంటంటే ఈ రిలయన్స్ డిస్నీ జాయింట్ వెంచర్కి ఏంటంటే చైర్పర్సన్గా ఉంటున్నారు. రిలయన్స్ 11,500 crores వెచ్చించబోతుంది. సో ఇది అఫీషియల్ న్యూస్ అప్డేట్గా మనం చెప్పచ్చు, ప్రెస్ రిలీజ్ కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు LTI మైంట్రీ. సో LTI మైంట్రీకి సంబంధించి ఏంటంటే సో జాయింట్ ఫోర్సెస్ విత్ IBM. సో ఎందుకంటే అడ్వాన్స్ ద క్వాంటమ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్స్. సో అలాగే ఏంటంటే ఫస్ట్ ఇండియన్ గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. సో ఈ IBM క్వాంటమ్ నెట్వర్క్తో జాయిన్ అవడం LTI మైంట్రీ. సో LTI మైంట్రీకి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అనే చెప్తాను, అట్లా అని బై చేయమని నేను చెప్పట్లేదు. జనరల్గా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక న్యూస్ అప్డేట్, ప్రతి న్యూస్ అప్డేట్కి బై సేల్ ఆలోచించద్దు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మార్చి 2024లో హుందాయ్ క్రెటా N వస్తుందంట. సో అలాగే ఏంటంటే మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్తది వస్తుందంట. సో అలాగే ఇక్కడ చూడండి మారుతిలో, అలాగే కియాలో ఏంటంటే కియా సానెట్ ఫేస్ లిఫ్ట్ అది వస్తుంది. అలాగే హుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్, టాటా పంచి ఈవీ ఇలాంటివి కొత్తవి వస్తున్నాయి. మారుతిని బాగా దెబ్బతీస్తుంది అనమాట హుందాయ్. సో ఐ గెస్ కియా కూడా అదే, హుందాయ్ కియా ఒకటే కదా. సో మీకు అంటే వాళ్ళ పేరెంట్ కంపెనీసే కదా, ఒకదాని ఒక పేరెంట్ కంపెనీ ఇంకోటి. అలాగే మీరు చూస్తే కనుక హుందాయ్ వెన్యూ, కియా సానెట్ ఒకే ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేసింది. అలాగే హుందాయ్ క్రెటాను మనకి
కియాలో ఉంటుంది కదా పెద్ద కారు, మర్చిపోయేదాని పేరు. సో ఆ కియాలో పెద్ద కారు ఉంది కదా, సో ఆ కారు కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ ఒకటే అనమాట. సరే, ఏదైనా కానీ హుందాయ్ రూపంలో మారుతి సుజుకీకి మార్కెట్ షేర్కి గండి కొడతా ఉంది. ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అది చూడండి అనమాట. కార్లు నచ్చిన వాళ్ళు కార్లు మోడల్స్ చూడండి అనమాట. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో ఈ సండే కుదిరితే ఈ సండే లేకపోతే ఆపై వచ్చే అప్కమింగ్ సండే ఏంటంటే వెబినార్ చెప్తాను. దాంట్లో లిమిట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్కి తేడా ఏంటి, నిఫ్టీ స్పాట్ ఫ్యూచర్కి అనేది చెప్తాను. నిఫ్టీ స్పాట్ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఫ్యూచర్ చాలాసార్లు డిస్కస్ చేశాను. దానికి తక్కువ ప్రియారిటీ ఇస్తూ డిస్కస్ చేస్తాను. దానికి తక్కువ ప్రియారిటీ ఇస్తూ లిమిట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్ యొక్క ఇంపార్టెన్స్. ఎందుకంటే మార్కెట్ ఆర్డర్ తెలియక చాలామంది ఏంటంటే లిమిట్ ఆర్డర్ పెట్టడం తెలియక, సో ఆ స్పాట్ని బట్టి ఫ్యూచర్ పెట్టడం తెలియక ఏంటంటే మార్కెట్లో బై సేల్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే చాలా అమౌంట్ లూజ్ అయిపోతూ ఉంటారు. సో మరి అనవసరంగా ఎందుకు మార్కెట్కి ఆ డబ్బులు ఇవ్వాలి? సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బిగినర్స్కి కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసే వెబినార్ అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి వెబినార్లు అటెండ్ అవ్వాలంటే అవి లైఫ్ టైం ఫ్రీ. సో మీరు చేయాల్సిందల్లా ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ కింద ఉన్న నెంబర్కి ఏంటంటే మీ ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, 2000 1000 అదైనా పర్లేదు, మీ క్యాపిటల్తో రండి, గ్రూప్లో యాడ్ చేస్తారనమాట. సో టైంపాస్ కోసం అయితే రావద్దు, ఎందుకంటే లైఫ్ టైం ఫ్రీ మేము ఇస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ కూడా లైఫ్ టైం చూడొచ్చు. దానికోసం 2000 మీ క్యాపిటల్ మీ అకౌంట్లో వేసుకొని రాలేరా? వస్తారు కదా, వచ్చి హ్యాపీగా మీరు గ్రూప్లో రండి. గ్రూప్లోకి వస్తే మీకు ఆ బెనిఫిట్స్ అనేవి ఏంటో తెలుసు. గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి మనం ఎంతలా బెనిఫిట్ చేస్తామో తెలుసు అనమాట. అది అయితే నార్మల్గా ఉండే ట్రేడింగ్ వ్యూస్ ఉన్నాయి కదా, ఈ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో, సింగ్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ ట్రేడింగ్ వ్యూస్ కోసం ఏంటంటే వాటి కోసం డీమ్యాట్ గ్రూప్ రావాల్సిన అవసరం లేదు. అవి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లోనే ఇస్తాను, అర్థమవుతుందా? కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది కూడా ఫ్రీ గ్రూపే, మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే డీమ్యాట్ అకౌంట్ అనేది అది. ఎందుకంటే మనం గైడ్ చేయాలంటే ఎంతమందికి లైవ్ వెబినార్ చెప్పగలుగుతాం? హార్డ్లీ 180 150. ఇప్పటికే ఎక్కువ మంది అయినప్పుడు ఒకసారి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఆగమని చెప్పాల్సి వస్తుంది, సీనియర్స్ని. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడాలంటే మనం ఎర్లీ మార్నింగే చెప్పిన టార్గెట్ ఏంటంటే 45,565. అక్కడ దాకా రాలేదు, కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తుంది. ఎందుకంటే బయలు అక్కడ ఉన్నాడు కదా, కాబట్టి రేపు కొడతారు. ఆల్రెడీ సెల్ కొట్టారు కాబట్టి రేపు ఏదైనా థింగ్స్ గుడ్గా ఉన్నా కూడా ఇనిషియల్ మూమెంట్లో పైకి వెళ్ళినా వాళ్ళు కొట్టాల్సిందే. హోప్ఫుల్లీ ఏంటంటే రేపు ఈ 45,565 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా బ్యాంక్ నిఫ్టీలో బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దామంటే రేపు జీడిపి అనౌన్స్ వచ్చేటప్పుడు ఈ 45,506 44,804 లెవెల్ జాగ్రత్త. సేమ్ నిఫ్టీకి చెప్పిన లాజికే, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ని సో ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్తో ఆర్డర్ రిలీజ్ చేశారు. సో టర్న్ చేసి పైకి లేపారు. కాబట్టి ఈ లెవెల్ని బ్రేక్ చేయడం అనితర సాధ్యం, అంత ఈజీ థింగ్ కాదు, అవ్వదని నేను అంటలేదు. సో అన్లెస్ అంటే అక్కడ ఏదో జీడిపిలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఏదో డౌన్కి వచ్చేస్తే, గైడ్లైన్స్ సరిగ్గా లేకపోతే తప్ప సో ఆ లెవెల్ బ్రేక్ అవ్వదు. బ్రేక్ అవ్వాలన్నా కూడా ఒక రోజులో అవ్వదు, మనకు అవకాశం ఇచ్చిద్ది. నేను ఉన్నా కదా, మీరు ఎందుకు భయపడతారు? హాయిగా నిద్రపోండి. సో అది ఫ్రెండ్స్ మనకి సో ఈరోజు వీడియో. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ రోజు మనం చూపిస్తున్నాను కదా, పైన సెల్లరు కింద బయరు, ఇద్దరు బిగ్ ప్లేయర్స్ యుద్ధం చేస్తున్నారు దాన్ని. అందుకని లేకపోతే బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ డౌన్ సైడ్ ఇవాళే వచ్చి ఉండేదేమో, అర్థమవుతుందా? అదనమాట. ఇలా ట్రెండీ మూవ్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయడానికి అవకాశం బాగుంటుందన్నమాట. కాకపోతే ఇంతలా ట్రెండీ మూవ్స్ ప్రతిరోజు రావు, అర్థమవుతుందా? రేపు కూడా ఇలాంటి ట్రెండీ మూవ్ రావాలని, మనకు అవకాశం దొరకాలని కోరుకుంటూ మీరు కామెంట్ చేయమని చెప్పాను, గుర్తుందా? మర్చిపోయారా? మీ పోర్ట్ఫోలియో పర్సంటేజ్ లేదా టాప్ గెయినర్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి డీమ్యాట్ గ్రూప్లో ఉన్నారు, లేదా ఛానల్ ఫాలోవర్స్ అయినా. నేను వ్యూ ఇవ్వని కూడా మీకు రిటర్న్స్ ఇచ్చి ఉండొచ్చు, వాటి గురించి కామెంట్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు పీపుల్, అది నేను ఎప్పుడు ఇచ్చాను అదని. సో అదనమాట ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.